హాయ్ అండి, వాసు మిడిల్ క్లాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నా నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే నేను చాలా చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఏదో చెప్తూ ఉంటాను కదా, ఆ మాట వాస్తవం. కానీ అది ఫ్లోలో వచ్చే మాట అండి. ఎందుకంటే మీరు బాగుండాలనేటువంటి కరెక్ట్ అయిన మాట, నేను బాగుండాను అన్న మాట మటుకు ఇది అర్థం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి మానవ జీవితం ఇది. కోటీశ్వర కన్నా అన్న పుట్టేవనుకో బ్రహ్మాండం, కోట్లు ఉంటాయి. అడుక్కన్న తింటున్నాం అనుకో 4 ఇళ్ళు చక్కగా అడుక్కోవచ్చు, ఎందుకంటే 4 రుచులు ఉంటాయి. ఈ మిడిల్ క్లాస్ వచ్చేది ఏం చేయాలో అర్థం కాదు, అయోమయం. 1వ తారీఖు వస్తుందంటే పాల బిల్లు, కరెంటు బిల్లు, అద్దె బిల్లు, ఫోన్ బిల్లు, నా బొంద బిల్లు. మరి ఈ మిడిల్ క్లాసులో పుట్టకుండా డబ్బున్న కోటేశ్వరాను ఇలాగ అడుపు తినాలని పుడితే మరి మిడిల్ క్లాస్లో పుట్టేది ఎవరు? అందరికీ కష్టం వచ్చింది. ఒక్కోసారి అబ్బా ఏంది కష్టం, ఏంది అది జీవితం, పోయినా బాగుంది. అందరు పోతే బతికేది ఎవరు? అలా ఉందన్నమాట ఆ మిడిల్ క్లాస్ జీవితం. ఏంటంటే అందరు కోటేశ్వరులుగా బిచ్చగాళ్ళలాగా పుడితే మిడిల్ క్లాస్లో పుట్టేది ఎవరు? ఇవన్నీ జీవితం. టైం అయితే ఖచ్చితంగా 9:30 అయింది, ఆవుదకు 10 కూడా అవుతుంది. ఇప్పుడు వచ్చానండి. వీడియో పెడదామంటే కుదరట్లేదు. పొద్దున 7ంటికి వెళ్తాం అవుతుంది, సాయంత్రం 10ంటికి వస్తాం అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. సరేనా? బాయ్. ఇంకేంటంటే ఏం చేస్తున్నారు? నా మాటలు ఏం పట్టించుకోదండి, ఏదో బాధ చేసి మాట్లాడాల్సి వచ్చింది. అదంతా చూసావా, మనసులో ఉన్న మాట 10 మందికి ఇదైతే అన్నట్టుగా మీతో షేర్ చేసి రాసేసింది. దీని గురించి ఇబ్బంది లేదు, అంతా మన మంచికి అనుకోవటం. చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటా, నాకు ఇబ్బంది ఏం లేదు.